ఎవడైతే దేవుడితో సదాకాలం ఉన్న ఒక బిడ్డగా ఉన్నాడో, ఏవైతే పరలోకములో కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రితో ఉన్నాడో, ఆయన పలుకుతున్న మాట, రాకడ సమయం వస్తుంది, ఒక పరలోకం ఉంటుంది, ప్రతి మనిషి రక్షించబడి దానికి సిద్ధపడాలని దేవుడు చెప్తూ ఉంటే, క్రైస్తవుడా సిద్ధపడటం నీకుందా? ఆలోచన చేయండి. మనసు దాని మీద ఉందా? ఆలోచన చేయండి. బ్రతికినంత కాలం కూడా ఈ లోకం మీదే మనసు పెట్టి ఎలా పరలోకం పొందుకుంటావురా? ఏ మనిషి అయినా, వాడు ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, కోపల్ల గ్రామంలో 100 ఎకరాల జమీందారున్నా ఒకరోజు పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు నీ డబ్బు నీకు పరలోకం ఇవ్వదు, నీ ధనధాన్యాలు నీకు పరలోకం ఇవ్వవు. నేను ముఖ్యమంత్రిని కదా అంటే ఒప్పుకోడు దేవుడి స్తోత్రం. ఎవడైతే మనస్సు పెట్టి బ్రతికినంత కాలం కూడా ఒక పరలోకం ఉందని భయం కలిగి దానికి తగ్గట్టుగా మసులుకొని ఒక భక్తి జీవితాన్ని, ఒక విశ్వాస జీవితాన్ని, ఒక ప్రార్థన జీవితాన్ని దాన్ని కావలసిన వాటి ఏర్పరచుకొని నూరేళ్ళ పాటు ఈ లోకం బ్రతికి కన్ను మూసినప్పుడు పిరికివాడగా చావక, జడ్డువాడగా చావక, నేను టైట్గా పరలోకం పోతున్నాను అనే ధైర్యంతో కన్ను మూసేవాడు నిజమైన క్రైస్తవుడు. దేవుడి స్తోత్రం. పేరుకి మాట్లాడడానికి, ప్రతి క్షణము కూడా దేవుడితో మాట్లాడడానికి, ప్రతి నిమిషం ఆనందించడానికి, చావు లేని స్థలములోకి వెళ్ళి నిత్య యుగయుగాలు కూడా దేవుడితో ఉండే మహాభాగ్యం పొందుకోవడానికి వృద్ధాప్యముల మనుషులు తొందరపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా దేవుని నమ్ముకున్నావు, ఎక్కడికి పోతావు ప్రశ్నేసుకో. 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నావు, 20 సంవత్సరాలు దేవుని ఆరాధిస్తున్నావు, 20 సంవత్సరాలు కన్నీరు కారుతూనే ఉన్నావు. దేనికోసం ఏడ్చావు? దేనికోసం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు? లోకల అన్యులు వారు దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు పంట కోసం ఏడ్చేవారు ఉంటారు, పాడి కోసం ఏడ్చి తప్ప నా తనువును కాపాడుకోవాలి, నా శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ తనువు ముగించే సమయానికి దేవలోకాన్ని పొందుకున్న ఆలోచన వరకు ఉండక చచ్చేవారు నరకానికి పోయే వరకు కూడా వారి ఏడుపంతా కూడా తిండి, బట్ట, గుడ్డ, ఇల్లు, వాకిలి. నీకు తేడా లేదేంట్రా వాళ్ళ నుంచి? నువ్వు తేడా లేదు, నీకు అర్థం కాదా? క్రీస్తుని కలిగిన వాడు నమ్ముకోవలసింది అనిచ్చే తిండి కోసం ముందు కాదు. నీకు ఇస్తాడు దేవుడు, నీకు ఇవ్వగలడు కూడా దేవుడు. ఆయన అన్నాడు, మొదటగా నా రాజ్యమును నీతిని మొదటి వెతకండి చాలు, అవన్నీ నీకు వచ్చేస్తాయి. తప్పకూడదు. ఒక్కసారి దేవుడు రాజ్యాన్ని పొందుకోవాలి ఎతుకుతూ ఉంటే నేను ఆకలితో దేవుడు ఉంచుతాడా? నేను పేదరికలో ఉంచుతాడా? ఆలోచన చేయి. తండ్రిని వెతుక్కునే వ్యక్తిగా బిడ్డలు మారుతున్నప్పుడు నీ ఆకలి దేవుడికి తెలియదా? నీ ఇంటి అవసరాలు దేవుడికి తెలియదా? ఏ కొదువుతో నీవు ఉన్నావో, దేనితో నువ్వు బాధపడుతున్నావో, నువ్వు దేవుడు రాజ్యాన్ని వెతుక్కునే మనసు అభివృద్ధి పరుచుకున్నప్పుడు, దేవుని వెతుకుతున్న మనిషిగా నువ్వు మారుతున్నప్పుడు, పరలోక రాజ్యాన్ని మనస్సులో పెట్టి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ గుండెల్లో ప్రతి అవసరం ఎరిగిన వాడిగా తండ్రి ఉన్నాం. ఆయన రాజ్యాన్ని, ఆయన లోకాన్ని వెతకరా అంటే మనం ఆయన తప్ప, రాజ్యం తప్ప అన్ని వెతకడం ప్రారంభిస్తాం. అందుకే నీ కొంపలో దరిద్రం వీలుతూ ఉంది. కారణం దేవుడు మనసు పెట్టకపోతే ఆయన వెతకలేవు, ఆయన రాజ్యం మీద మనసు పెట్టక వెతకలేవు. దేవుడు అన్నాడు, లయమైపోయే వాటి కోసమే వెతుకుతున్నా తప్ప ఎన్నడూ కూడా జీవితంలో పాడవలేని ఒక నిత్య జీవం నీకు ఇవ్వాలి ఆశపడుతున్నాం. ప్రతి మనిషి కూడా అది పొందుకోవాలి దేవుడు ఆశపడుతున్నాం. ఈనాడు 100 మంది క్రైస్తవులు దేవుని నమ్ముకుంటే ఏ ఒక్కడో తప్ప మిగతా బ్యాచ్ అంతా కూడా ఈ బ్యాచ్గా మారిపోయింది. దేవుడి స్తోత్రం. అక్కడ అంటావు, ప్రభువా నీ కోరిక అది చేయలేదా? చేసావమ్మా, కానీ భక్తి కలిగి ఉన్నా నా మీద, గురులేని విశ్వాసం కలిగి, గురులేని భక్తిని కలిగి, కేవలం నా ముందుకు వచ్చినప్పుడల్లా కూడా తిండి కోసం ఏడ్చావు, బట్ట కోసం ఏడ్చావు తప్ప నేను ఇచ్చిన త్యాగాన్ని బట్టి ఏడ్చిన వారు లేరు, నా ప్రాణ త్యాగాన్ని బట్టి ఏడ్చిన వారు లేరు. ఎవరి కోసమైతే ప్రాణం పెట్టానో ఆ బిడ్డలే పరలోకం గుర్తించకపోతే ఎవరికి పరలోకం ఇవ్వాలి?